నమఃశివాయ. ప్రతి నెలలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశిని మాస శివరాత్రిగా జరుపుకుంటాము. కానీ మాఘమాసంలో బహుళ చతుర్దశిని మాత్రం మహాశివరాత్రిగా జరుపుకుంటాము. మాఘమాసంలో చతుర్దశి అర్ధరాత్రి ఆ పరమశివుడు అనంతమైన లింగ రూపంలో ఉద్భవించాడు అని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజునే శివపార్వతుల వివాహం జరిగిందని కూడా పురాణాలు చెబుతున్నాయి. అంతటి పరమ పవిత్రమైన మహాశివరాత్రి 2026 సంవత్సరం ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. మహాశివరాత్రి ఎప్పుడు వచ్చిందో తెలుసుకునే ముందు చతుర్దశి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాం. 2026 ఫిబ్రవరి 15 ఆదివారం సాయంత్రం 5:05 ప్రారంభమై ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం సాయంత్రం 5:34 వరకైతే ఉంటుందండి. పరమశివుడు లింగ రూపంలో ఆవిర్భవించినది అర్ధరాత్రి చతుర్దశి తిథి ఉన్న సమయంలో కాబట్టి మహాశివరాత్రిని చతుర్దశి తిథి ఉన్నప్పుడే జరుపుకోవాలి. ఫిబ్రవరి 15 ఆదివారం అయితే మనం మహాశివరాత్రిని అయితే జరుపుకుంటున్నామండి. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి సమయంలో శివ పూజను ఆచరిస్తారు. దీన్ని నిశితకాల పూజ అంటారు. మహాశివరాత్రి రోజున నిశితకాల పూజ చేయవలసిన సమయం ఫిబ్రవరి 15 ఆదివారం అర్ధరాత్రి 11:55 నుండి 12:56 వరకు. నిశిత కాలంలో పరమశివుడికి అభిషేకాలు అర్చనలు నిర్వహిస్తే మహాపుణ్య ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. నిశిత కాలంలో ఓం నమఃశివాయ జపం మనల్ని శివతత్వానికి దగ్గర చేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓం నమఃశివాయ.